హలో అండి, ఈ వీడియోలో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నుండి క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కాయిల్ చూద్దామండి. క్వాలిటీ ఫ్యాక్టర్ని ఏమంటాము అంటే క్యూ ఫ్యాక్టర్ అంటాం. ఓకే, క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ క్యూ ఫ్యాక్టర్. ఇక్కడ మనం క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కాయిల్ అంటున్నాం. కాయిల్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఇండక్టర్ కదా. మనకి ఇండక్టర్ అనేది ఎలా ఉంటుంది? ఈ షేప్ ఉంటుంది, అంటే ఇది ఒక కాయిల్. అంటే ఇప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కాయిల్ ఈజ్ నథింగ్ బట్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ఇండక్టర్ అనమాట. ఓకే, దానికి డెఫినిషన్ Q అంటే Q factor. Okay, Q is defined as in terms of the ratio of energy stored in the resonator to the energy supplied by a generator per cycle to keep signal amplitude constant at a frequency. Okay, FR is where the stored energy is constant with time. మనకి క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత మనీని ఎర్న్ చేసామనుకోండి, ఆ ఎర్న్ చేసిన మనీలో ఎంతైతే ఖర్చు పెడతామో, ఓకే, ఎర్న్ చేసే మనీని అంటే ఎర్న్ చేయడం అంటే సంపాదించి స్టోర్ చేస్తాం కదా, దట్ ఈస్ ద ఎనర్జీ స్టోర్డ్. నెక్స్ట్ ఎనర్జీ డిసిపేటెడ్ అంటే ఎంతైతే మనం మనీని ఎర్న్ చేసామో ఆ ఎర్న్ చేసిన మనీలో ఎంత ఖర్చు పెట్టామో, ఓకే, దాన్ని ఎనర్జీ డిసిపేటెడ్ అంటాం. ఓకే, దట్ ఈజ్ Q ఈక్వల్ టు 2πFR ఇంటూ ఎనర్జీ స్టోర్డ్ బై ఎనర్జీ డిసిపేటెడ్ పర్ సైకిల్. ఓకే, దాన్ని ఇంకెలా రాయొచ్చు? దట్ ఈజ్ 2πFR ఇంటూ ఎనర్జీ స్టోర్డ్ బై పవర్ లాస్. మనకి ఇండక్టర్ అనగానే ఏం గుర్తొస్తుందండి? ఇట్ స్టోర్స్ ద ఎనర్జీ. ఓకే, ఇండక్టర్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఎనర్జీని స్టోర్ చేస్తుంది కదా. అదే ఒక ఐడియల్ కండిషన్ తీసుకుంటే ఈ ఇండక్టర్ అనేది ఏం చేస్తుంది? నెవర్ ఎనర్జీ డిసిపేటెడ్. ఓకే, ఒక ఐడియల్ కండిషన్ తీసుకుంటే ఈ ఇండక్టర్ అనేది ఎప్పుడు కూడా ఎనర్జీని డిసిపేట్ చేయదు. ఇప్పుడు మనకి ఎనర్జీ స్టోర్డ్ అంటున్నాము. ఆ ఎనర్జీ స్టోర్డ్ని కేతో రిప్రజెంట్ చేసామనుకోండి, ఈ డినామినేటర్లో ఏముంది? మనకి ఎనర్జీ డిసిపేటెడ్ అని ఉంది, అంటే ఎంతైతే ఖర్చు పెట్టాము, ఎంతైతే ఖర్చు అయ్యిందో అని. ఓకే, ఎనర్జీ డిసిపేటెడ్ పర్ సైకిల్. బట్ ఐడియల్ కండిషన్ తీసుకుంటే ఈ ఇండక్టర్ అనేది ఎనర్జీ ఏమి డిసిపేట్ చేయదు, అంటే జస్ట్ ఎనర్జీని స్టోర్ చేస్తుందే తప్ప ఎనర్జీ అనేది డిసిపేట్ అవ్వదు. ఆ ఎనర్జీ అనేది డిసిపేట్ అవ్వదు కాబట్టి 0. అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కాయిల్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? Q ఈక్వల్ టు ఇన్ఫినిటీ, అంటే K/0 కదా. అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కాయిల్ Q ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ కూడా. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.